ఎక్కడ తీసుకెళ్లారు బావ బొడ్డు? అదే అక్క వాళ్ళు ఇల్లు కడుతున్నారు కదా, ఆ, అక్కడికి మాయ్య గారు అన్నారు కదా, బడ్డు తీసుకుని వెళ్తాను అక్కడికేనని చెప్పిస్తే నేను ఇప్పిసి ఇచ్చాను. వాటరింగ్కా? వాటరింగ్ కోసము. అయితే అక్కడ సరిపోలేదు, వేరే బడ్డు పనికి వచ్చింది అనమాట. ఇది బడ్డు పనికి రాలే, సరే అందుకని వేరే గార్డెన్ బడ్డు అక్కడ పెట్టేసినాను. ఇదేమో తీసుకుని వచ్చేస్తాను మరి. సరే సరే కుమారి బావ. సడతాలంది. ఓహో, నిన్న ఉంచేసావు కుమారి. ఇది మర్చిపోయాను. ఎండ లేదు ఎట్లేదు, మిరపకాయల్ని అలాగే ఇక్కడే ఉంచేసావు. ఈ ఉపాధి హామీ నుంచి మరి నీకు చెప్పలేకపోతున్నాము. మరి అన్ని పనులు ఉన్నాయి. సరే ఒక పని చెయ్యి, పట్టు ఆ ఎండలోనే వేసేది వీళ్ళకి పరదతో. పట్టు లాస్ట్లో పట్టు, అక్కడ పట్టు, నేను ఇక్కడ పడతాను. అప్పు మరి అలా పట్టు, ఎండలోనే వేసేదిమా. ఎక్కువ ఎత్తికు, ఇది ఒక్క దగ్గర అయిపోద్ది అలా టైట్. ఇక ఇక్కడ వేసేస్తే పొద్దంతా ఎండ తగ్గుతుంది మరి. అక్కడే పెట్టు, అక్కడే అలా పెట్టు. ఇంకా అటింగ్ తీసుకెళ్ళు, లెవెల్ ఉంటుంది. అలాగా ముద్దగా ఎండిపోయినాయిలే అండి. అలా సెక్కున్నా ఎండిపోదలే మరి. అలాగా ఇంకొంచెం అటు ఇగో ఇలాగ తీసేయడమే. చక్కగానే ఎండిపోద్ది, ఎండలో ఫుల్గా ఎక్కుతున్నాయి కదా. మనకి ఇంటికాడ జాగా లేకపోవడము మరి ఏడ్ చేస్తాం. తోటలోనే ఎండ వేయడం గట్ట చూడదు అట్లా కుమారి. అలా గుండిలే కుమారి, అలా చెక్క అలా గుండిపోని. 4-5 రోజులు అయితే ఎండిపోతాయి. పదా ఈరోజు ఫస్ట్ టైము, అంటే ఆ కాపుకి తర్వాత ఈరోజు ఫస్ట్ టైం జాంకాయలు ఏరుదాము. ఎంత వస్తాయో చూద్దాం పద కుమారి. అది బకెట్ పట్టుకున్నావా కుమారి? బకెట్ తీసుకొచ్చి వెళ్ళు, ఎండ బాగుంది. ఇంకా పెద్ద కాయ ఉంది, ఫస్ట్ టైం. దేవుడి దండం పెట్టి మొన్న మెడిసిన్ కొట్టాం కదా. రౌండ్ కాయ బావ, రౌండ్ కాయ చాలా మంచిది. ఇందులో 4-5 కాయలు ఉన్నట్టున్నాయి. పక్కనకి వచ్చేసాలే, తీసి అలా కిందకున్నాయి. చూడుకున్నారు. ఇంకా కుమారి చూడండి అలాగ ఉన్నాయి గుత్తి గుత్తులు. చాలా ఎక్కువ ఉన్నాయి కుమారి, చూడు పడిపోగలవు. తీసినవి చాలా బాగున్నాయి కుమారి, గుత్తులు గుత్తులుగా ఉన్నాయి. తీసేసే, ఒక్కొక్కటి తీసే. ఒక కొమ్మ బాగా కాసేస్తుంది కుమారి, ఒక కొమ్మ అసలు కాయట్లేదు. అందులోకి పండుతుంచే పురుగు ఒకటి ఎంటర్ అయిపోయింది. అగో నీ వెనకాలలో అక్కడ నెత్తి మీద పెద్ద కాయలాగా ఉంది, చూపించు. పక్కనకి వచ్చింది కదా, తీసేయి కుమారి. ఇంత పెద్ద పండు కుమారి, నేను చూడలేదు. చాలా చాలా పెద్ద పండు అసలు. ఏ ఉడతలు గిడతలు చూడలేదు, నువ్వు నేను చూడడం పక్కన పెడితే. తీసేసాయి. ఆ చెయ్యి పట్టట్లేదు బాబే. ఏ కస్టమర్ తింటాడో ఆయన జన్మధన్యం అయిపోద్ది కదా కుమారి. సరే 2 కేజీల వరకు. బావచ్చు కాయ అంత పురుగు కూడా ఉంటుంది దీంట్లో. అదే కుమారి, కొరికి చూస్తాను. చూడండి పురుగు ఉంటుంది. ఇంకా
ఇంకా చూడు, ఇగో ఈ పురుగు చూడు, సరిగ్గా చూపించుకోమా, దగ్గరలో చూపిస్తున్నావా? ఇగో ఇది పురుగు, చూసావా? మనం కొరికిన వెంటనే చూసావా, ఇక ఇక్కడ గూడు కట్టుకొని ఇది వెళ్ళిపోతుంది అనమాట. ఇది ఈ పురుగుని మాత్రం ఈ యాసీలో వస్తుంది కుమార్ ఎక్కువ. చూడు కాయ ఎంత బాగుందో, ఎంత మంచిగా ఉందో, పక్వానికి వచ్చింది. కానీ కస్టమర్కి వస్తే అంత పురుగులు పురుగులు అంటారు. చూడు ఎలా పాకుతుందో, ఇప్పుడు దగ్గరలో చూపించు. దయచేసి ఎవరైనా కానీ ఈ వీడియో చూసిన వాళ్ళు ఈ పురుగుకి ఏమైనా సొల్యూషన్ ఉంటే దయచేసి చెప్పగలరు నా కామెంట్ ద్వారా. పక్వానికి వచ్చింది అది. పద పద పద, హ్యాండ్ అయిపోద్ది. ఇగో కుమార్, పైన తీయాలి. చెట్టు నీళ్ళు చల్లగా ఉన్నాయి కుమారి, అంటి చెట్లు నీడగా చిన్న చిన్న గెల్ల వేసాయి. మనం ఉన్నాం మొన్న ఇది కొట్టేసాము. ఇంకో అది ఒకటి ఉంది ఆ గెల. చెట్టు బాగా కాసింది కుమారి, చిన్న చిన్న పింజులతోటి బాగుంది. చూడు అదొకటి ఉంది కాగితం. ఇంకా కింద ఉండేది ఒకటి బంతి చెట్టు దగ్గర, తీసావా? బంతి చెట్లు కూడా పూసేస్తున్నాయి కుమారి. ఇవి మగబంతి అంటే అర్ధనారీశ్వర స్వరూపం. అంటే పెద్దగా ఆడగా కాక మగ కాక, మగవంటే ఇంకా వేరేలాగా ఉంటాయి కదా కుమారి. అల్లగా ఆడ పెద్ద వదిలేసావే కుమారి, అలాగే బ్యాక్కి వెళ్ళి అల్లగా ఇక్కడ కనిపిస్తుంది చూడు. అదే అదే తీసు, పెద్దే కదా ఇది. అన్నీ ఇంకా చిన్న చిన్న పింజు కట్టు, పెద్దవైతే కావు. ఇదిగోండి ఇలాగా మరొక ఇంచుమించు ఈ నెల లాస్ట్ కానీ వచ్చే నెల ఫస్ట్ కానీ అవుతాయి. కాకపోతే నీరు ఎద్దడి ఎక్కువ ఉందండి. ఇది మొన్ననే కలిపాను చూడండి, ఇంకా తడి కూడా ఉంది. ఇదంతా తడే భూమి. అలా దగ్గర దగ్గర తడిలో వేస్తే పర్వాలేదండి, లేదనంటే మాత్రం పింజులు కూడా రాలిపోతాయి. ఇంకో కుమారి పండు పండు ఉన్నట్టు ఉన్నాయి చూడు. చూడు పండు అయితేనే తీయి. అవేనా పండువి? ఒంగోని అవన్నీ తీయకో మరి. ఇక్కడ చిన్న చిన్న ఉన్నాయి చూడు, ఏది పక్వానికి వచ్చిందో ఏది లేదో చూసుకొని పళ్ళు పళ్ళే తీయు, కాయలు అయితే తీయద్దు. చూడు పళ్ళేనా? ఎందుకంటే కాయ మనం తీస్తామనుకో కస్టమర్ సాటిస్ఫై అవ్వడం, ఏటయ్యా మన కాయలైతే ఇస్తావు అని అంటాడు. వాళ్ళు కేజీకి 50 రూపాయలు ఇస్తున్నారు కాబట్టి వాళ్ళు బాధపడకూడదు. వాళ్ళు అనుకుంటున్నట్టు చూడ చిన్న చిన్నవే ఒకళ్ళగా పసరకున్నాయా? ఆ జంటకో ఎక్కువైపోయినాయి, మైలేపోతున్నావు కుమారి. కుమారి చిన్న చిన్నవి భలేగా ఉన్నాయి కదా, పెద్దవైతే కాదు కానీ ఏరేవే నేను. తీసే కుమారి తీసే, ఇలా గన కాస్త భలే గున్ను కుమారి, చిన్న చిన్న భలే కాసాయి. కుళ్ళిపోతే పడే మరి ఇంకా కస్టమర్ లాస్ అయిపోతారు, అది కరెక్ట్ కాదు. సరేనా?
చూడండి ఎంత పెద్ద కాయ ఉందో. బా ఎంత పెద్దదో. ఏడుకో మరి అంత పెద్ద, అసలు ఇంత పెద్దదా చూడండి. నిజంగా. పావు కేజీ ఉంటుందా? పావు కేజీ 6 కేజీ ఉంటుంది కుమారి, చిన్నదైతే కాయ అయితే. ఇక్కడ కూడా ఉంది బా ఇంకోటి. తీసే కుమారి తీసే, ఇంకెక్కడ ఉంది కింద తీయు. ఓ తీసేయి అసలు 2 కేజీ చూపించు. 2 కేజీ ఉంటుంది అసలు నిజంగాను. అంతంత పెద్దయో, బాగా పలకబారింది. బాగా పలకబారింది. ఎవరు కస్టమర్ తిన్నా కానీ జన్మ ధన్యం అయిపోద్ది వాళ్ళకి అసలు నిజంగా. అబ్బా ఎంత పెద్దవో. ఇగోండి ఇవైతే ఉన్నాయి. కుమారి పాపం ఎండ కలిసిపోయి టేస్ట్ వేస్తుందేమో, తింటుంది. ఇంకో మరి ఇవ్వండి మన జాంకాయలు అయితే ఇవే వచ్చాయి. చూడు సిలక కొరికేసినట్టు కొరికేస్తుంది కుమారి అయితే. ఆకలి ఇటు దాహం. ఉపాధామికి వెళ్ళి వచ్చిందండి ఇప్పుడు కుమారి. చాలా కష్టపడుతుంది ఈ మధ్య. ఆకలేస్తుందట. పొద్దున్నే పాపకేమో స్కూల్కి రెడీ చేయాలి, తింది సరిగ్గా. ఇప్పుడు వచ్చేసి మళ్ళీ ఇంక ఇది చేయకపోతే అవ్వదు కదా, మన పొలం ఉంది, అది విషయం. పద కుమారి తిని సరిపోతుంది, మరి స్నానం గట్రా చేయాలి పద. ఇదండి ఈరోజు వీడియో అయితే. ఇవే వచ్చాయి ఈ రోజుకైతే. ఒక బకెట్ అంటే ఒక బకెటే వచ్చాయి, కానీ సరైన వచ్చాయండి. ఇవ్వండి మీరు చూస్తున్నారు, చాలా చాలా పెద్దవండి ఇవి. కొన్ని చిన్నవి ఉన్నాయి, కొన్ని పెద్దవి ఉన్నాయి. సో ఈరోజు ఇదేనండి వీడియో. అదండి వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా మర్చిపోవద్దండి దయచేసి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. అందరికీ నమస్కారం, ఉంటాను.